కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కనిపించిన కామెంట్లు ఏంటి తెలుసా? తదుపరి జవాబుదారీతనం న్యాయ వ్యవస్థకు అండ్ మరీ ముఖ్యంగా మీడియాకు నెక్స్ట్ వీళ్ళకు జవాబుదారీతనం నేర్పించాలనే కామెంట్స్ కనిపించాయి. నిజంగానే ఈ మధ్యకాలంలో న్యాయ వ్యవస్థ కూడా పెద్ద ఎత్తున చర్చను ఎదుర్కొంటుంది. అంటే న్యాయ వ్యవస్థ చుట్టూ ఒక భిన్నమైన చర్చ అయితే జరుగుతుంది. అది అది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. అటువంటివి ఏమన్నా ఉన్నా కూడా మనం చాలాసార్లు చెప్పాం. న్యాయ వ్యవస్థ తన విశ్వసనీయతను వాళ్ళే కాపాడుకోవాలి. వాళ్ళ విశ్వసనీయత మరెవరో కాపాడరు. ఈ విశ్వసనీయత వీళ్ళే కాపాడుకోవాలి. సో బెంచ్ మీద నుంచి చేసే కమెంట్ అయినా, కొన్ని తీర్పుల విషయంలోనైనా రాజ్యాంగాన్ని మాత్రమే దాన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ మరేదో పార్టీ ప్రయోజనాల కోసమో, మరి ఇంకేదో కులాలు, ధర్మాలు, మతాలు ఇంకేదో అని చెప్పి ఇటువంటి ప్రస్తావన తీసుకురాకూడదు. సరే, న్యాయ వ్యవస్థ కథ ఇలా ఉంటే నెక్స్ట్ జవాబుదారీతనం మీడియాకు నేర్పించాలి అని. నిజంగానే ఫస్ట్ మీడియా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీడియా ఉంది కదా, మనం ఇష్టరీతిన మాట్లాడుకుంటూ పోతాం, ఇష్టరీతిన డిబేట్ పెట్టుకుంటూ పోతాం, ఇష్టరీతిన విద్వేషాలు రేపుతూ పోతాం. అంటే నెక్స్ట్ మూల్యం చెల్లించుకోవాల్సింది వాళ్ళే. ఈ జంజీ మళ్ళీ దృష్టి వాళ్ళ మీద మళ్లించేంత వరకు చూసుకోవాలి. ప్రభుత్వాలనే వాళ్ళే కాపాడుకోలేకపోతూ ఉన్నారు పౌరుల ఏమంటారు నిరసనల ఫలితంగా. ఇంకా మీడియాను వాళ్ళేం కాపాడలేరు. సో మీడియా పరంగా ఉండాలి. పిచ్చి చేష్టలు, పిచ్చి కోతలు, ఏమంటారు విశృంఖలమైనటువంటి కథనాలు ఇష్టరీతిని రాసుకుంటూ పోయి ప్రభుత్వాలు అన్నం ఉందంటే కుదరదు. నెక్స్ట్ జంజీ తిరుగుబాటు వీళ్ళ వైపు మళ్ళిందనుకో, దేశంలో చాలామంది ఆ జర్నలిస్టు మొక్కల నుంచి కనిపించకుండా పోతారు. ఆ ఫీల్డ్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. చాలా సంస్థలు మూతపడాల్సి ఉంటుంది. సో అంతవరకు తెచ్చుకోకూడదు. వాళ్ళు ఏమంటారు కొన్ని మినిమం అయినా కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఏం లేకుండా ఎవరైనా ఆందోళన చేసి విదేశీ ఫండింగ్, ఎవరైనా ఆందోళన చేసి దేశద్రోహులు, ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతి ఒక్కరు దేశద్రోహాన్ని చిత్రీకరించుకుంటూ పోయి అంటే పక్కన చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అమెరికా పేర్లు వాడేసుకుంటూ ఎవరినో కాపాడుకోసం వాళ్ళ బూట్లు నాకే పని యథేచ్ఛగా చేసుకుంటూ పోతాం. ప్రజల ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు, దేశ హక్కులు, ప్రజల హక్కులు అన్నీ పనంగా పెడుతూ ఉన్నా మేము నాకుతూనే ఉంటాం వాళ్ళ బూట్లు అనుకుంటే కుదరదు. విచ్చలవిడి విద్వేషాన్ని వెదజల్లుతామన్నా కూడా కుదరదు. మూల్యం చెల్లించుకుంటారు. బహుశా వీళ్ళు ఇలాగే కొనసాగితే అది ఎంతో దూరంలో కూడా ఉండకపోవచ్చు. సో ఏదేమైనా చాలా అలర్ట్గా ఉండాల్సింది నెక్స్ట్ వీళ్ళే. ఆ న్యాయ వ్యవస్థ కూడా నిజంగానే తన చుట్టూ ఇంత భిన్న చర్చలు జరగడానికి కారణం ఏంటో వాళ్ళు ఇంటర్నల్గానే సమీక్షించుకోవాలి. వాళ్ళ విశ్వసనీయత వాళ్ళే పెంపొందించుకోవాలి. ఇవి చాలా కీలకం. పాలకులకు జవాబుదారీతనం నేర్పించారు. నెక్స్ట్ జవాబుదారీతనం నేర్పించాల్సింది ఇంకా వీళ్ళకి. సో మరీ ముఖ్యంగా మీడియా అనేవి వెరితల లేకుండా, సోషల్ మీడియాలో అంటే సుమారుగా పనికిమాల గుంపే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళని పక్కన పెడితే ఫ్రంట్ లైన్ మీడియా అని, మేము జాతీయ మీడియా అని గొప్పగా చెప్పుకునేవారు. ఫస్ట్ కాసింత ఏదైనా అలవాటు చేసుకోండి. నైతికత, జవాబుదారీతనం, మినిమం విలువలు ఇవి ఫస్ట్ అలవాటు చేసుకోలేకపోతే ప్రభుత్వాలే తట్టుకోలేకపోయి మీరు అసలు ఇంకా గాలికి వెళ్ళిపోతారు.